హాయ్ అండి. వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం చూపించబోయే రెసిపీ పాలకూర కట్లెట్ అండి. పాలకూరను ఆకుపలంగా తినలేని వాళ్ళు ఈ విధంగా చేసి పెడితే చక్కగా తినాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, మరి ఆకుకూరలు చాలా మంచిది కదండి ఆరోగ్యానికి. మన ప్రీతి ఛానల్ నుంచి ఆకుకూరలు స్పెషల్ అండి. పాలకూర కట్లెట్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా కప్పు పాలకూర తీసుకొని శుభ్రంగా కడిగి వార్చుకున్న తర్వాత అందులో 1/2 స్పూన్ కారము, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, బియ్యపిండి 1 స్పూను, శనగపిండి 2 స్పూన్లు వేసుకోవాలండి. పెద్ద స్పూన్తో నేను వేసాను, చూసారు కదా, స్పూను పెద్ద స్పూను. ఈ విధంగా 2 స్పూన్లు వేసుకొని శనగపిండి. ఇప్పుడు ఇదే మిశ్రమాన్ని శుభ్రంగా ఆకుకూరలో మనం వాటర్ వేయకుండా ఈ పిండి మిశ్రమాలన్నీ బాగా కలిసేటట్టు ఆకు చెమ్మలోనే బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఆకు మొత్తం పీల్చేసుకుంది. ఇప్పుడు అవసరమైతే కొంచెం వాటర్ తడి చేసుకోండి, లేదంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా గట్టిగానే ఉండాలి. ఇప్పుడు ఇది ఉండలు ఉండలుగా మనము బాల్స్ కింద కట్ చేసుకొని కట్లెట్స్ ఒత్తుకోవడమేనండి. పాలకూర పకోడీ అంటే మనకు ఉల్లిపాయ యాడ్ చేసుకుంటే పాలకూర పకోడీ అవుతుంది. నేను అచ్చంగా పాలకూరతోనే చేశాను. పాలకూర కట్లెట్ ఇంకేముందండి, ఈ విధంగా రౌండ్గా చేసుకొని మనకి కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మంచిగా బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా రెడ్ కలర్ వచ్చేటట్టు క్రిస్పీగా కాల్చేసుకోవాలి. కట్లెట్స్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. ఈ కట్లెట్స్ని చట్నీ కానీ టమాటా సాస్ కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, చాలా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఆకుకూర డైరెక్ట్గా తీసుకోలేని వాళ్ళు ఈ విధంగా మనం రెసిపీస్ కింద కూడా తీసుకుంటే ఏదైతేనేమండి, పోషక విలువలు ఉన్న ఆకుకూరలు మనకి తినటం ముఖ్యం కాబట్టి ఇలా చేసి పెట్టండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ షేర్ మై వీడియో. థ్యాంక్ యూ.